బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్సెస్ ప్రభుత్వంగా కొనసాగుతోంది. అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్టులను పరిశీలన జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మేడిగడ్డ కుంగుబాటు ముమ్మాటికి రీడిజైన్ రీఇంజనీరింగ్ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజు, మీరు తీసుకొచ్చిన లక్షల కోట్ల అప్పు, ఇది కేసీఆర్ సొంత డిజైను, సొంత నిర్మాణం, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. కొన్ని మినిట్స్ మీటింగ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ జరిగింది, ఆయన ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్ కదా. ఈ ప్రాజెక్టులో ఈ డ్యామ్ కి కాంక్రీట్ ఇంకా ఫాస్ట్ గా వేయాలి, ఇంకా పర్ డే ఈ వర్క్ ఇట్లా జరగాలి. డైరెక్ట్ గా పర్సనల్ సూపర్విజన్ జరిగిన ప్రాజెక్టు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్టోబర్ 21 తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద శబ్దం వచ్చి బ్యారేజ్లో కొంత భాగం కుంగిపోయింది. మొదలుపెట్టినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్. కూలిపోయినప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరే ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నారు. ఇంతకంటే అసలు గోబెల్స్ ప్రచారం మరొకటి ఉండదు. ఆగస్టు 2 నాటికి కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లను లిఫ్టింగ్ చేయాలని కేటీఆర్ అంటున్నారు. లేకపోతే 50,000 మంది రైతులతో కేసీఆర్ వచ్చి పంపులను ఆన్ చేస్తారు అని చెప్పారు. ప్రభుత్వానికి ఇదే తమ హెచ్చరిక అని అన్నారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ప్రాజెక్టుపై కేటీఆర్ అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కమిషన్ల కోసం గత ప్రభుత్వం కక్కుర్తుపడ్డారని ఉత్తమ్ అన్నారు. టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి సముద్రంలో పోయి కలుస్తూ ఉంటాయో వాటిని ఒడిసి పట్టి ప్రతి నీటి బొట్టును కూడా తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం, సుందిల్లా బరాజులతో సహా ఒక 19 బరాజులు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 1000 కిలోమీటర్ల పిల్ల కాలువలు, ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశానికే మరి పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది. దురదృష్టం మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకుని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈ రోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యామ్ లో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యామ్ లో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం. కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్సెస్ ప్రభుత్వంగా కొనసాగుతోంది. అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్టులను పరిశీలన జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు చెప్పండి. ఎంఎన్ఆర్ మేడిగడ్డ అంశం మాత్రము ఇప్పుడు వాడివేడిగా చర్చ కొనసాగుతుంది. అంటే ముఖ్యంగా అంటే ఇటు అధికార పక్షం ప్రతిపక్షం నుంచి మాటల యుద్ధం కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు సమయంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. అదే నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు కూడా, అంటే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకోలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కూడా వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, నేషనల్
డెమోక్రటిక్ అలయన్స్ రిపోర్ట్ అని చెప్పేసి కూడా, అంటే ఎన్డీఏ రిపోర్ట్, అంటే బీజేపీ రిపోర్ట్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఇట్లా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. అయితే వాస్తవంగా కేటీఆర్ మొన్న అసెంబ్లీలో మీడియా చిట్చాట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎంఎన్ఆర్ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు అనేది 2022 సమయంలో పెద్ద వరద, అంటే కొన్ని లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా ప్రాజెక్టు కుంగుబాటు జరగలేదు. కానీ 2023కు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి 21 పిల్లర్, 20, 19, 18 ఈ పిల్లర్లు మొత్తం కూడా కుంగిపోయినాయి, 4 పిల్లర్లు. దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నదని చెప్పేసి కూడా ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ పైన. అయితే దీని వెనకాల కొంతమంది మంత్రులు కావాలనే ఉద్దేశపూర్వకంగానే రానున్న రోజులలో కూడా డ్యామ్కి ప్రమాదం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అంటున్నారు. అయితే దీనిపై కూడా, అంటే కేటీఆర్ చేసిన చిట్చాటి వ్యాఖ్యలపైన కూడా సవాల్ ఇసిరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఉంది కాబట్టి, సో ఆయనకి ఖచ్చితంగా ఆయనకి ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా ఆ అనుమానాలన్నింటినీ కూడా ఆ అంశాలన్నింటినీ కూడా ఘోష్ ముందు చెప్పొచ్చు అని చెప్పేసి కూడా సవాల్ ఇసిరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ సైదులు.